జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఆవరణలో ప్రిన్సిపల్ మరియు కర్లాం పిహెచ్ డాక్టర్ వి సువర్ణ గారి ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీపురుపల్లి ఎంపీపీ ఏపీలి వెంకట నరసమ్మ, జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యదర్శి, వైఎస్ఆర్సీపీ చీపురుపల్లి నియోజకవర్గ కన్వీనర్ వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, వైఎస్ ఎంపీపీ ప్రతినిధి పతివాడ రాజారావు తదితరులు పాల్గొన్నారు. 19 ఏళ్లలోపు పిల్లలపై నులిపురుగుల తీవ్ర ప్రభావం చూపుతాయని, తినే ఆహారం పేగుల్లోకి చేరినప్పుడు రక్తంలోకి చేరాల్సిన పోషకాలు నులిపురుగులే పీల్చుకోవడంతో చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోయి రోగాల బారిన పడతారన్నారు. ఆకలి మందగించి ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాణిశ్రీ, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ రేవళ్ల సత్యబాబు, వార్డు మెంబర్ మజ్జి శంకర్ తదితరులు పాల్గొన్నారు. అందుకే ప్రతి విషయాన్ని వాళ్ళు చెప్పింది విన్నారు కదా అందరూ, అలాగే పాటించి శుభ్రంగా మీరు తినే ఫుడ్ కానీ ఏదో వేసుకునే బట్టలైనా ఏవైనా సరే శుభ్రంగా ఉండేటట్టుగా చూసుకొని మీరు మంచి పరిపూర్ణంగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం హాస్టల్స్లో ఉంటున్నాను. అలాగని చెప్పి ఈరోజు బట్టలు రేపు బట్టలు అవి వినియోగించుకోకుండా ఈరోజు మీకు నైట్ టైం ఉంటుంది కాబట్టి ఆ నైట్ టైంలో మీరు శుభ్రంగా ఏ రోజు బట్టలు వాళ్ళు శుభ్రం చేసుకొని మళ్ళీ తెల్లవారి ఉతికిన బట్టలు మాత్రమే వేసుకోండి. అంతేగాని స్కూల్ డ్రెస్సే కదా ఏం పని చేయలేము అనే ఆలోచనతో కాకుండా పరిశుభ్రత మటుకి పాటించాలి. చెప్పారు మేడం గారు కూడా అందరూ, మనం తినే ఏవైనా సరే పళ్ళు కానీ మిగతా విషయాలు ఏవైనా సరే మిగతా తినే విషయాలు ఏవైనాను కడుక్కొని తినాలి. పర్వాలేదులే అని కొంతమంది ఇలా తుంచుకొని తినేస్తారు. అలా మట్టి పరిస్థితుల్లో తినకూడదు. తింటే ఇలావన్నీను విన్నర్గా మనకి నులిపురుగులు అనేవి వ్యాపించి రక్తహీనత. ఇంకా ఆమ్లెట్ ఆయిల్, చేతులు శుభ్రం కడుక్కోవాలి. ఈ రెండు బాగా చేసుకోవాలి. గోల్డ్ అసలు పెంచుకోకూడదు. గోల్డ్ పెంచుకోవడం గోల్డ్లో మురికనే. అలాగే స్టాఫ్ కూడా నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీర్వచనాలు. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇప్పుడే మన మేడం గారు, పిహెచ్సి మేడం గారు చెప్పారు ఇప్పుడే మనకి కొన్ని విషయాలు. ఏంటి, మీరు నిలుపురుగుల నివారణకి పాటించవలసినటువంటి జాగ్రత్తలు చాలా చెప్పారు కదా మేడం గారు. విన్నారు కదా, మీ మేడం గారు చెప్పారు, పిఎస్సి మేడం గారు చెప్పారు. అవి మీరు శ్రద్ధగా పాటించి చెప్పిన విధంగాను, అంటే ముందు మెయిన్గా మీరు బాత్రూమ్ వెళ్ళినప్పుడు